హరిహర సుతనానంద చిత్తన్నయ్యన్నయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. పాదారవింద భక్తలోక పాలనైకలోలుపం సదార పార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపం ఉదారమాదినాథ భూతనాథమద్భుతాత్మ వైభవం సదారవిందుకుండలం నమామి భాగ్య సంభవం. కృపాకటాక్ష వీక్షణం విభూతివేత్రభూషణం సుపావనం సనాతనాది సత్యధర్మపోషణం అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం ప్రభామనోహరం హరీశ భాగ్య సంభవం భజే. మృగాసనం వరాసనం శరాసనం మహోజసం జగద్ధితం సమస్త భక్త చిత్తిరంగ సంస్థితం నగాదిరాజ రాజయోగ పీఠ మధ్యవర్తినం మృగాంకశేఖరం హరీశ భాగ్య సంభవం భజే. సమస్తలోక చింతితప్రదం సదా సుఖప్రదం సముత్థితాపదంధకార కృంతనం ప్రభాకరం అమర్త్య నృత్త గీత వాద్యలాలసం మదాలసం నమస్కరోమి భూతనాథమాది ధర్మపాలకం చరాచరాంతరస్థిత ప్రభా మనోహర ప్రభో సురాసురార్చితాంఘ్రిపాద పద్మభూత నాయక విరాజమాన వక్త్ర భక్త మిత్ర వేత్ర శోభిత హరీశ భాగ్యజాత సాధు పారిజాత పాహి మాం. హరీశ భాగ్యజాత సాధు పారిజాత పాహి మాం. హరీశ భాగ్యజాత సాధు పారిజాత పాహి మాం. అయితే ఇప్పుడే ఒక వీడియో వచ్చింది. ఏంటో వీడియో అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు వీడియో పెట్టారు. ఆ వీడియో మీద నా భార్యకు కూడా అనుమానం వచ్చింది. ఏంటి ఆ అనుమానం అంటే, స్వామి వావర్ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ ఎరుమేలిలో, మరి ఎరుమేలిలో వావర్ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోకూడదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది వావుడి యొక్క సమాధిని అయ్యప్పలు చూడకూడదు కదా అని చెప్పేసి చిన్న కాంట్రవర్సీ ఉంది కదా. ఆ కాంట్రవర్సీకి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, చూసుకోండి, అందరూ ఇలా అంటున్నారు, మీరు కూడా దర్శనానికి వెళ్తారా ఏంటో అన్నట్టుగా. నేను ఒకదాన్ని నమ్ముతాను స్వామి, ఇది ఎక్కడ కథలో కల్పంలోనే రాసి ఉన్నది అనుకోండి, డైరెక్ట్గా ఇవ్వండి ఈ పలానా పుస్తకం పలానా వాళ్ళు రచించారు దాన్ని, ఆ రచించిన పుస్తకంలో ఇది లేదు అదే ఇది ఉంది అని చెప్పండి. అంతేగాని వెనకాల బ్యాక్గ్రౌండ్లోని ఒక మ్యూజిక్ వేసి అనవసరంగా దాన్ని ఏదో రకంగా మనం హైప్ అవ్వాలన్న విషయం మీద అయితే దాన్ని లాగద్దన్నది నా అభిప్రాయం. ఎందుకంటే దైవ దోషం ఎప్పుడు చేయకూడదు స్వామి. ఎందుకంటే ఈ చాలా కాలం నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసి వెళ్ళాలన్న ఒక ఇదిలో నడుస్తుంది. మనకి శాస్త్రం కూడా ఒక మాట చెప్పింది. ఏంటా మాట అంటే, ఏదైనా కల్పన చెప్పింది చేయమని చెప్పారు. ఒకవేళ నీ తండ్రే తప్పు చెప్పాడు, అది కల్పనలో లేదు, నువ్వు చెయ్యక్కర్లేదు. కానీ కల్పనలో ఎక్కడ నీకు చెప్పబడలేదు, నీకు దాని మీద అనుమానం ఉంది, ఒక గురువుని ఆశ్రయించు, గురువు ఏం చెప్తే అది వినన్నారు. లేదు, గురువు గారికి కూడా తెలియదు నీ పెద్దలు ఏం చేశారు, నీ ఇంట్లో కుల పెద్దలు ఏం చేశారు. నోరు కళ్ళు నవరంధ్రాలు మూసుకుని వాళ్ళు చెప్పింది చేయమని చెప్పారు. చొక్కాలు వేసుకోమనలేదు, పంచ కండువ చొక్కా కూడా వేసుకోమనలేదు. మరి ఇప్పుడు తప్పక చొక్కాలు వేసుకోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు చొక్కా వేసుకోనండి, సాధ్యమైనంత వరకు. ఎప్పుడో ప్రయాణంలో తప్పితే సమస్యలు చొక్కా వేసుకోకుండా ఉండమన్నారు, ఉండండి అలాగా. పంచ కండువ కట్టుకుని ఉండండి. ఇలాంటి నియమాలన్నీ పక్కన పెట్టేసి పనికిమాలని అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోమన్నారండి. ఆ ఇరుముడి కట్టుకుని వెళ్ళిన తర్వాత చేసే దర్శనం కోసం తర్వాత మాట్లాడుకుందాం. ముందు 45 రోజులు చెప్పిన నియమాన్ని తప్పకుండా పాటించి చెయ్యండి. బండ్ల మీద కారులోను మాటలతో తిరగకండి, మాటలతో ఫోన్లో మాట్లాడకండి. నేను నా భార్యతో మాట్లాడనండి సరిగ్గా ఫోన్లో. 1 నిమిషం విషయం చెప్పు, పెట్టే ఫోన్. పీఠం దగ్గరే ఉంటాను, ఇంట్లోనే పీఠం పెట్టుకుంటాను. ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటాను. పెళ్లి పేరంటం లేకుండా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు, ఆ వ్యవస్థను మార్చండి. వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు, ఆ పరిస్థితి నుంచి దూరంగా రండి. ఫోన్లు పక్కన పెట్టండి, సామాజికంగా దూరంగా ఉండమని చెప్పారు, అలా చెయ్యండి. ఈ నియమాలు పాటించండి. అయ్యప్ప శరణం, స్వామి శరణం. మీ అందరికీ కూడా అయ్యప్ప అనుగ్రహ కటాక్షాలతో మంచి బుద్ధి సద్బుద్ధి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామియే శరణం అయ్యప్ప. కులమత భేదాలను చూపించకండి, వర్ణ భేదాన్ని అసలు చూపించకండి.